2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు అడ్వకేట్ పుష్పలత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సాధారణంగా ఇళ్లలో పెద్దవాళ్ళు చాలా ఆస్తి సంపాదిస్తారు. సో వీలునామా అంటూ ఏమీ రాయరు. రాద్దాంలే అనుకుంటారు. కొన్ని కారణాలు ఇచ్చే వీలునామా రాయకుండానే కనుక మరణం సంభవించినట్లయితే మరి ఫర్దర్గా ఆయన సంపాదించినటువంటి ఆస్తిని ఎవరు షేర్ చేసుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి? ఆయన ఆస్తికి ముందు ఇమ్మీడియట్ లీగల్ హెయిర్ అనేది వాళ్ళ వైఫ్ అవుతారండి. ఆ వైఫ్ అండ్ పిల్లలు ఎంతమంది ఉంటే ఆడపిల్లలకు మగపిల్లలకు అందరికీ సమాన హక్కులు వచ్చేసాయి. వీళ్ళందరూ కలిసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందాల్సి వస్తుంది. అయినా సరే అందరికీ ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వీళ్ళందరికీ ఈక్వల్గా ఒక మదర్ ఉంటారు కదా, మదరు అంటే వాళ్ళ వైఫ్, చనిపోయిన అతని వైఫ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయాల్సి వస్తుంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే వారసత్వ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనొచ్చు. దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకుంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో మీ సేవలో అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మనం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. అప్పుడు దానిలో ఎవరైతే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా డిక్లేర్ చేసుకుంటూ వాళ్ళ సర్టిఫికేట్లో ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన ఆస్తికి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తికి వారసులు అవుతారు. వీళ్ళందరికీ కూడా సమానంగా దానిలో హక్కు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండొచ్చు, సో సెకండ్ వైఫ్ కూడా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు సెకండ్ వైఫ్ కి కూడా ఆస్తి ఏమైనా చెందే అవకాశాలు ఉంటాయంటే? సెకండ్ వైఫ్ అంటే ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే గనక ఆయన ముందుగానే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు ఇవ్వడం రాయించేసుకోవాలి. అలా ఆ విధంగా వాళ్ళకి వాటా అనేది చెందుతుంది. ఇష్టపూర్వకంగా ముందే ఇచ్చి ఉండాలి. అది అండ్ ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఏంటంటే మన కొంతమందికి అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇది మనము మీ సేవ ద్వారా అప్లై చేసుకొని సర్టిఫికేట్ పొందొచ్చు. కానీ కొందరు విషయాల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్ ఇలా ఉంటారు. వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కోర్టు ద్వారా మాత్రమే పొందాల్సి వస్తుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కోర్టులో కనుక వీళ్ళు ఫైల్ చేసుకుంటే అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే వీళ్ళని గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఈయనకి ఎంతమంది పిల్లలు ఏంటి అనేది ఎంక్వైరీ చేసి తద్వారా వాళ్ళు ఓకే ఇది కరెక్టు అని అనిపిస్తే కనుక ఇంతమంది వీళ్ళ పిల్లలు, భార్య వీళ్ళందరూ కూడా ఆయనకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి సంబంధిత ప్రాపర్టీస్కి లీగల్ హెయిర్స్ వీళ్ళే అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఎంత టైం తీసుకోవచ్చు? ఇది కోర్టుల పరంగా మీరు చూసుకుంటే మాత్రం టైం పడుతుందండి. మినిమం 1 or 2 years టైం పడుతుంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ ని బట్టి జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి ప్రాపర్టీ వాల్యుయేషన్ ప్రకారం ఫైల్ చేసుకుంటాం. దాని ప్రకారంగా దానికి కావాల్సిన ఇవి మనము సమకూర్చుకోవడానికే టైం పడుతుంది. ఫైలింగ్ చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్సే చాలా ఉంటాయి అన్నమాట. ప్రాపర్టీస్ మెన్షన్ చేసుకుంటూ అండ్ ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికెట్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా అప్లై చేసుకొని ఇవ్వాలి. అండ్ ఈయన పిల్లలు అని చెప్పేసి అని అది కూడా అప్లై ఎంతమంది వారసులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి సైన్ చేసేసి ఫైల్ చేయాల్సి వస్తుంది. దీని ప్రకారంగా కోర్టు వారు ఏం చేస్తారు, వీళ్ళు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత సెకండరీగా వాళ్ళు ఎంక్వైరీకి పంపించడం జరుగుతుంది. ఎంక్వైరీలో వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు పక్కింటి వాళ్ళని అలా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళే ఆయన వారసులు అని చెప్పి వాళ్ళ ఎంక్వైరీలో నిజమైతే కనుక ఆ విధంగా వీళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి టైం చాలా పడుతుందండి, 2 years పడుతుంది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 15-20 daysలో సర్టిఫికెట్. దీని విషయంలో నాకు చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి, మేడం ఇలా లీగల్ హెయిర్ సర్టిఫికేట్. చాలా మంది పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు వచ్చేసి మేడం మాకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలి, ఎలా తీసుకోవాలి అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే చనిపోయిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గనక వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా పొందొచ్చు. కోర్టు పరంగా అయితే 2 years దాకా పడుతుంది. సో కోర్టుకి కాకుండా బయట కూడా దీన్ని ఏమైనా సెటిల్ చేసుకోవచ్చు అంటారా? బయట సెటిల్ చేసుకోవడానికి లేదండి. వాళ్ళ పేరు మీదకి ప్రాపర్టీస్ మారవు. వీళ్ళు ఇష్టపూర్తిగా మనం ఈ ప్రాపర్టీస్ ఇది నువ్వు నేను మనం ఈ విధంగా పంచుకుందాము అనేది వీళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళే డెసిషన్. ఇప్పుడు ఒకటండి, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు ద్వారా వచ్చిన తర్వాత కూడా దానిలో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా
వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ప్రాపర్టీని పంచుకోవాల్సి వస్తుంది. కోర్టు ఇచ్చేది ఏంటంటే ఈక్వల్ షేర్ అన్నట్టు, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా ఇస్తారు అంతవరకే. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి మదర్ ఉంటారు, ఆ మదర్ని చూడాలి. ప్రాపర్టీ కొంచెం ప్రాపర్టీ అయినప్పుడు ఆ మదర్ బాధ్యత ఉంటుంది కదా. ఆ వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇష్టపడి మా మదర్ని ఎవరు చూస్తే వాళ్ళకి ఇస్తామని ఇవ్వచ్చు. అది ఇంకా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఇప్పుడు ఈక్వల్ రైట్స్ అయితే వస్తాయి. చాలా వరకు వీళ్ళందరూ పార్టీషన్ డీడ్ చేసేసుకొని ఆ ప్రాపర్టీస్ ని పంచుకోవడం జరుగుతుంది. ఓకే, కొంతమంది అంటే ఆ ల్యాండ్స్ కానీ ఆ ఇల్లు కానీ అమ్మాలి అని చెప్పి చూస్తారు, అంటే ఏమైనా ఆర్థిక ఇబ్బందులు అలాంటివి. బట్ అలాంటి రైట్స్ ఉండవు, అమ్మడానికి రైట్ ఉండదు వాళ్ళకి. తప్పనిసరిగా లీగల్ సర్టిఫికెట్ పొందాల్సింది. ప్రాపర్టీని ఎంజాయ్ చేయడం వరకు మాత్రం ఉంటుంది. ఎంజాయ్ అంటే అది కూడా వీళ్ళకి మధ్యలో ఏం గొడవలు రాకుండా వీళ్ళు ఈక్వల్ గా ఎవరెవరికి ఏ వాటా తీసుకుందాం. సపోజ్ వీళ్ళు కాంప్రమైజింగ్ మెథడ్ లో ఉంటే అసలు ఇబ్బందే లేదు. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ పొందేది ఎందుకంటే మనం రేపొద్దున ప్రాపర్టీ వీళ్ళ పేరు మీద చేంజ్ చేసుకోవడం కోసం, అండ్ వీళ్ళు సేల్ చేసుకోవడం, తర్వాత వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు మీరు అన్నట్టుగా ఒకరు అమ్మడానికి ఇష్టపడతారు. కొంతమంది కాదు, దాన్ని ప్రాపర్టీలో ఉండి ప్రాపర్టీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, ప్రాపర్టీ వాళ్ళే ఉండాలనుకుంటారు. అలాంటప్పుడు అమ్మడానికి ఇష్టపడే వాళ్ళకి వీళ్ళు మనీ ఇచ్చేసి వీళ్ళు సెటిల్ చేసేసుకొని ఆ ప్రాపర్టీ వీళ్ళు తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. దానికైనా కానీ దేనికైనా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తప్పకుండా పొందాల్సిందే. అది అసలు వీలునామా ఏ ఏజ్ లో రాయాలంటారు? వీలునామాకి ఏజ్కి సంబంధం లేదండి. చాలా మంది చనిపోయే ముందు అంటారు. చనిపోయేది ఎప్పుడు అనేది ఎవ్వరికి తెలియదు, మనం చెప్పలేము. అందుకని చెప్పి ఇప్పుడు ఒక బ్యాంకులో ఎంత ఉంటాయండి, ఒక మినిమము 5,000 పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తే కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా నామినీ రాయండి అంటారు. ఎందుకు? వాళ్ళు ఎంత డిపాజిట్ చేస్తారో ఎవరికి తెలియదు. ఎంత డిపాజిట్ చేస్తామో తెలియదు వాళ్ళకు కూడా. 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, లేకపోతే కొంచెం గోల్డ్ లాకర్ ఉండొచ్చు. అది ఏదో దానిలో ఒక 10 తులాస్ లేకపోతే 5 తులాస్ గోల్డ్, ఎంత అమౌంట్కి అయినా కానీ మీ తదనంతరం వాట్ ఈస్ ద నామినీ అంటే మీ తదనంతరం ఈ ప్రాపర్టీ కానీ ఈ బ్యాంకులో ఉన్న వస్తువులు ఎవరికి చెందాలి, డబ్బు కానీ అనేది అర్థం నామినీ. అంత చిన్న దానికి కూడా వాళ్ళు రాయించుకుంటారు. అలాంటిది ఇంత పెద్ద ప్రాపర్టీస్ అంటే క్రోర్స్లో కూడా ఉన్నాయి. కనీసం మినిమం 30-40 lakhs అందే ఈ రోజుల్లో ప్రాపర్టీ అనడానికి లేదు. అంత ప్రాపర్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా కొన్న తర్వాత ఒక 1 or 2 yearsకో లేకపోతే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 1 or 2 yearsకి వాళ్ళ తదనంతరం ఎవరికి చెందాలి అనేది రాసుకోవడంలో తప్పు లేదు. చాలా మంది మేము చనిపోబోయే ముందు నేను వృద్ధాప్యం అయిపోయింది కాబట్టి రాస్తున్నాను అలా రాస్తారు. అలా అవసరం లేదు. ఎందుకంటే అంతవరకు వెయిట్ చేసి ఎప్పుడు ఇదవుతారో తెలియదు. మొన్న ఒకళ్ళు వచ్చారు పాపం, ఆవిడ పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయారు. వాళ్ళకి నిజంగానే చాలా క్రోర్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రిజిస్ట్రార్ గారు ఆశ్చర్యపోయారు, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వీళ్ళు ఎలా సంపాదించారు? ఓకే, వాళ్ళు ఎలాగన్నా సంపాదించినవి వచ్చాయి. చాలా క్రోర్స్ అన్ని ప్రాపర్టీస్ ఉండి వాళ్ళు ఏమీ రాయలేదు. ఇన్ని ప్రాపర్టీస్ మీద వీళ్ళ పిల్లలు కోర్టుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ అండి. ప్రాపర్టీస్ వాల్యుయేషన్ మీద కోర్టు ఫీజు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. కోర్టు ఫీజు కట్టుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. అలాంటప్పుడు ఆవిడ ఏం చేశారు, ఇప్పుడు మాకు వచ్చిన కేసులో ఆవిడ బెడ్ రిడన్, టోటల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. అట్లీస్ట్ మేము రిక్వెస్ట్ చేసుకొని ఒక రిజిస్ట్రార్ గారిని తీసుకొని వెళ్ళి అప్పుడు ఆ మూమెంట్లో వీలునామా చేశారు ఆవిడ. అలాంటి పరిస్థితి వరకు ఎందుకు తెచ్చుకోవడం? అది అసలు ఇప్పుడు ఏజ్ అంటే డెత్ కి ఏజ్ కి సంబంధం లేకుండా అయిపోయింది. యాక్సిడెంట్ డెత్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ వీలునామా రాయడం మూలంగా అది ఎక్స్పెన్సివ్ అనేది అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ సపోజ్ ఒక పర్సన్కి ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ తను ఒకరికి ఇవ్వాలనుకుంటారు, ఎవరికో అంటే యాక్చువల్గా వాళ్ళ పిల్లలకే ఎవరైనా ఇచ్చుకుంటారు. అలా కాకుండా కొంతమంది వాళ్ళకి పర్టికులర్గా ఒకళ్ళే వాళ్ళని చూస్తున్నారనో ఏదో నన్ను పూర్తిగా నా బాబగొగులు చూస్తున్నారు, వాళ్ళు అసలు చూడండి, అలాంటి ఇంటెన్షనల్గా కూడా ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినట్టయితే వాళ్ళు అదే పర్సన్కి వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతికో వాళ్ళకి ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏమీ రాయకుండా చనిపోతే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. కానీ అన్ని ప్రాపర్టీస్కి తీసుకోవాలి అంటే తప్పకుండా ప్రాపర్టీ వాల్యుయేషన్ ఫీజెస్ కట్టుకోవాలి, టైం వేస్ట్, తిరగాలి. మీరు అన్నట్టుగా నిజంగానే ఇవి సేల్ చేసుకోవాలి అంటే
కుదరదు. కుదరదు. సేల్ ఎప్పటికీ కుదరదు. చేతిలో ఆస్తి ఉన్నట్టే ఉంటుంది, ఉన్నట్టే మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. వీళ్ళందరి మధ్యలో గొడవలు, మళ్ళీ నాకు అటు సైడ్ కావాలి, నాకు ఇటు సైడ్ కావాలి, హ్యాపీగా షేర్ చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం అయిపోతుంది. అలా ఉంటుంది. అది మ్యామ్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, చూసారు కదండి, అసలు అంటే వీలునామా ఎప్పుడు రాయాలి, ఆస్తి ఉన్నప్పుడు ఎవరికి ఎలా షేర్ చేయాలి, ఒకవేళ ఆస్తి ఉన్నప్పుడు చనిపోతే ఎవరు ఎలా షేర్ చేసుకోవాలి, ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.